లాలు కుటుంబంలో కుమార్తె రోహిణి వాస్తవంగా లాలు అంటే ప్రాణం పెడుతుంది. తన కిడ్నీని ఇచ్చింది. తను విదేశాల్లో ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ వచ్చేటప్పటికి రాజకీయ నాయకుడే, అటు సమాజ్వాదీ పార్టీ తరపున ఎంపీగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ అమ్మాయి ఎమ్మెల్యేగా కంటెస్ట్‌కి చేయటం, తర్వాతన ఇప్పుడు శాంతో రాజకీయ సన్యాసం చేయడమే కాకుండా లాలు కుటుంబంతో కూడా సంబంధాలు తెగతెంపులు చేసుకోవడం తండ్రితో పాటు. ఎందుకయ్యా అంటే అన్న తమ్ముల మధ్యన గొడవ వచ్చినప్పుడు సర్దుబాటు చేయాల్సిన లాలు వాటిట్లలో రాజేసుకొచ్చాడు అన్నటువంటిది అమ్మాయి ఫీలింగ్. ఎందుకంటే ఈ అమ్మాయికి చనువు తేజ్ ప్రతాప్ యాదవ్ పెద్ద అబ్బాయితో బాగా చనువు ఉంది. ఆ అబ్బాయి అయితే బాధ్యతగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. జంగిల్ రాజ్ ముద్ర ఉండదు. తేజస్వి యాదవ్కి జంగిల్ రాజ్ ముద్ర ఉంది. తేజస్వి యాదవ్ చుట్టూ తిరిగే వాళ్ళందరూ రౌడీ యాదవులు, గాలి యాదవులేనమాట. వాడి తరపున పనిచేసేటటువంటి వాళ్ళు వాళ్ళే. అంటే లాలు అతన్ని వారసుడిగా ఎందుకు ఎంచుకుంటున్నారంటే లాలు కూడా అట్లాంటి వెధవల ద్వారానే నాయకుడు అయ్యాడు కాబట్టి తనలా అలాంటి కొంతమంది వెధవలు మన పక్కన ఉండాలి అని తేజస్వికి నూరిపోయడం వల్ల అట్లా తయారయ్యాడు. ఇతను తేజ్ ప్రతాప్ యాదవ్ అట్లాంటి వాడు కాదు, జెన్యూన్గా ఉండేటటువంటి వ్యక్తి, అట్లాంటి తప్పని చెప్పేటటువంటి వ్యక్తి. అందుకని అతన్ని సస్పెండ్ చేస్తే అతను వేరే పార్టీ పెట్టుకుని చివరికి అతను ఓటమి పాలయ్యాడు, 3వ స్థానానికి వచ్చాడు. ఇప్పుడు అదే మొక్క ఇక్కడ ఈ అమ్మాయిని హత్య చేసింది, అందుకని రాజకీయాలకు దూరం అయ్యింది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు.